మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం. యుద్ధము యెహోవాదే, ఈ మాట పలికినది దావీదు. దావీదు ఎందుకు ఈ మాట పలకవలసి వచ్చింది అనంటే, యుద్ధములో ఆయన నిలబడినప్పుడు సౌలుతో పలికినటువంటి మాట. దావీదు గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తి యుద్ధములోనికి ఎందుకు రావాల్సి వచ్చింది అనంటే, ఈ యొక్క సమయంలో ఏం జరిగింది అనంటే, ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వచ్చారు. వారిలో గొలియాతు అనబడిన మహాసూరుడు, బలవంతుడు, బలాఢ్యుడైనటువంటి వ్యక్తి విర్రవిగుచు ఇశ్రాయేలు ప్రజలను ఎక్కిరిస్తూ, ఇశ్రాయేలు ప్రజలను ఇష్టం వచ్చినట్టు నిందిస్తూ మాట్లాడుతున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు అతని బలమును చూసి, తన మాటలను చూసి భయపడి వెనక్కి పారిపోయి వస్తూ ఉన్నారు. అదే సమయంలో చక్రవర్తి అయినటువంటి సౌలు కూడా భయముతో దాచుకుని ఉన్నాడు. ఆ సమయంలో దావీదు గొర్రెలు కాసుకునవలసినటువంటి వ్యక్తి తండ్రి మాటను బట్టి అన్నలకు రొట్టెలు తీసుకుని యుద్ధములోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో గొలియాతు పలుకుతున్నటువంటి మాటలను విని పౌరుషము తెచ్చుకుని యుద్ధం చేయడానికి తనను తాను సిద్ధపడి దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు నిలబడి ఈ మాట పలుకుతున్నాడు. యుద్ధము యెహోవాదే అని. నిజముగా ఆ సమయములో దావీదు అలాగే నిలబడి గొలియాతును చంపి ఇశ్రాయేలీలకు విజయాన్నిచ్చి ఫిలిష్తీయులందరినీ వెళ్ళగొట్టినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు ఈ సమయమందు, ఈ దినాల్లో కూడా మన జీవితంలో ఫిలిష్తీయుల లాంటి, గొలియాతు లాంటి భయంకరమైన పరిస్థితులు మన ముందు ఉన్నప్పుడు దావీదు వలె ధైర్యముతో మనం ముందుకు కొనసాగినట్లయితే యుద్ధము యెహోవాదే అని తెలియచేసినట్లుగా మన జీవితంలో కూడా యెహోవాయే మనకు విజయాన్నిచ్చి ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇది నమ్మితే విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించు. ఇది నమ్మితే నమ్మకముతో దేవుని మీద ఆధారపడి ముందుకు సాగమని ప్రభువును బట్టి దేవుని సేవకుడిగా ఆశపడుతున్నాను. ఈ సమయమందు అలా ముందుకు సాగుటకు దేవుడు మీకు, మీ కుటుంబాలకు తన శక్తినిచ్చి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.